స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కన్నులు ఎక్కడి నుంచి? ప్రతి స్థలం మీద కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ప్రతి స్థలం మీద ఆయన యొక్క కన్ను దృష్టి ఉన్నది. ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుని కన్నులు మంచివారిని చూస్తుంది, చెడ్డవారిని కూడా చూస్తూ ఉంది. అట్లాగే ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనపడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కన్నులకు అంతా కూడా సృష్టికర్త అయిన దేవునికి ఏది మరుగై లేదు. ప్రతి సృష్టము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచు ఉన్నాయి. దేవాది దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడట్లేదు, మనం ఏం చేసినా కూడా అన్నీ నడుస్తాయి అని అనుకుంటున్నామేమో, కానీ ఏది నడవదండి. ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవాది దేవుని స్తోత్రం కలుగునుగాక.